సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ అద్భుతమైన నిర్మాణంతో కాశ్మీర్ లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది. ఈ ఉదయం ఉదంపూర్లోని వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి చినాబ్ వంతెన నిర్మించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఈ ప్రతిష్టాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఏప్రిల్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దు దాటి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. చినాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులను అభివర్ణిస్తున్నారు. ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అయిన అంజీ వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఇది కూడా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా శ్రీనగర్ మధ్య 2 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించారు. ఈ రైళ్ల రాకతో మొత్తం 272 కిలోమీటర్ల పొడవైన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈ పరిణామాలు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, పర్యాటకానికి ప్రోత్సహిస్తాయని, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. కాశ్మీర్ లోయకు అన్ని కాలాల్లోనూ నిరంతరం రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల కళ ఈ ప్రాజెక్టులతో సాకారమవుతుంది.